ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వాయువ్య దిక్కుకు గ్రహాధిపతి చంద్రుడు. ఇతని యొక్క వాహనము లేడి లేదా జింక. వాయువ్య దిక్కుకు పరిపాలకుడు వాయుదేవుడు. వాయుదేవుని యొక్క వాహనం వచ్చేసి జింక. వాయుదేవుడు మరుము జింక ఇవి రెండు కూడాము చాలా వేగవంతమైనది. వాయువ్యం అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది, మనిషి యొక్క మానసిక స్థితికి సంబంధించినటువంటిది, వ్యవహారములకు సంబంధించినటువంటిది. కాబట్టి వాయువ్య దిక్కు ఏవైనా దోషాలు గనుక ఉన్నట్లయితే అరచేతిలో నిప్పు కణికను పెట్టుకొని ఉన్నట్లే. మనకు అరచేతిలో నిప్పు కణిక ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఊకే సురుకు సురుకుమంటా ఉంటాంటది. కాబట్టి వాయువ్య దిక్కు యందు ఏవైనా దోషాలు గనుక ఉన్నట్లయితే ఇవి మనిషి యొక్క మానసిక స్థితి పైన అత్యధిక ప్రభావాన్ని చూపుతా ఉంటాంటది. మనిషి గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాంటాయి. ముఖ్యంగా వాయువ్యము ఆడవారి పైన మూడవ సంతతి పైన అత్యధిక ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. వాయువ్య దిక్కు ఏదైనా దోషాలు గనుక ఉన్నట్లయితే ఇది వ్యాపారస్తులకు కూడా దుష్ఫలితాలను ఇస్తా ఉంటాంటది. కాబట్టి వాయువ్య దిక్కు యందు ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. చెప్పా గదా! అరచేతిలో నిప్పు కణికను పెట్టుకొని ఉన్నట్లే తస్మాత్ జాగ్రత్త. ఏదైనా గూడము వాయువ్య దిక్కు మంచిగా ఉంటే మన యొక్క పనులు, వ్యవహారములు గూడము చాలా ఫాస్ట్‌గా జరిగిపోతా ఉంటాంటాయి. మంచి మానసిక ప్రశాంతత అనేటువంటిది వస్తా ఉంటాంటది. ఒకవేళ వాయువ్య దిక్కు దోషాలుంటే మానసిక ప్రశాంతత లోపిస్తా ఉంటాంటది. బుద్ధి వక్రీకరిస్తా ఉంటాంటది. బుద్ధి వక్రీకరిస్తే ఏమైతదో అర్థమైంది గదా! కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచనలు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైనటువంటి సమస్యలే ఉంటాయి. కాబట్టి వాయువ్యంతో జాగ్రత్త.